ఆ ప్రాంతంలో మరి చక్కని పాటకు డ్యాన్స్ వేసినటువంటి మరి సురేష్ అనిత కుమార్తెలను బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు వారిని దీవించి జ్ఞానమందు, తెలివియందు, వయస్సందు దేవుడు వారిని వర్ధిల్ల చేయనుగాక. అలాగే మన పిల్లలు కూడా ఆదివారం కూడా దేవుని మందిరంలో చక్కని డ్యాన్స్, అలాగే దేవుని మాటలు నేర్చుకుంటే బాలుడు నడవలసిన త్రోవలు వానికి నేర్పు, పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటురా జ్ఞానం నాకు మూలం. ప్రభు అన్నాడు, నీ సమస్తం ఇచ్చి జ్ఞానం సంపాదించు. కనుక జ్ఞానం అనేటువంటి చాలా విలువైంది. ఒక టీచర్ కావాలంటే జ్ఞానం కావాలి, ఒక డాక్టర్ కావాలంటే జ్ఞానం కావాలి, ఒక ఇంజనీర్ కావాలంటే డాక్టర్ కావాలి, ఒక లాయర్ కావాలంటే డాక్టర్ కావాలి, ఒక ఐఏఎస్ కలెక్టర్ కావాలంటే డాక్టర్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలంటే డాక్టర్ చదువు కావాలి. ఇవన్నిటికీ జ్ఞానమే. సమస్తం ఇచ్చి జ్ఞానం సంపాదించు. కనుక అట్టి జ్ఞానం కావాలంటే బాలుడిగా ఉన్నప్పుడే, బాల్య దినంలోనే దేవుని యందు భయభక్తులు కలిగి, అలాగే తెలివి కలిగి చదువుకుంటే మంచి దేవుడు జ్ఞానం ఇస్తాడు. దేవుడు మాటలు దీవించును గాక. ఇప్పుడు మన మధ్యలో ఆనేపురం నుంచి వచ్చినటువంటి దైవజనులు మరి రాజేష్ గారు వచ్చి దైవ వర్తమానాన్ని అందించవలసిందిగా తెలియజేస్తారు. అందరూ చప్పలు కొడదాం. మన యొక్క విరారం ప్రాంతం దుబ్బతండాన్ని ప్రేమించి దైవజనులు మన కోసం చాలా ప్రయాసపడి వారి కుటుంబంతో సంఘంతో వచ్చారు. వారికి నా హృదయపూర్వక వందనాలయ్యా. మంచిది. చాలా సంతోషం, మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అందరు బాగున్నారా? చెప్తారా ఒకసారి, అందరు బాగున్నారా? ఓకే, సంతోషంగా ఉన్నారు. చాలా వందనాలు. అదే రీతిగా ఈ దుబ్బతండ ప్రాంతాన్ని ప్రేమించి ప్రసాద్ పాస్టర్ గారు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. నిజంగా డేవిడ్ పాస్టర్ గారు కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు. ఇరువురు కలిసి ఈ ప్రాంతంలో రక్షణ సువార్త ప్రకటించాలని ఆశపడి ఉన్నారు. వారు ప్రేమించి మమ్మల్ని స్వాగతించిన విధానాన్ని బట్టి నిండు వందనాలు వారికి. వారు వయసులో పెద్దవారు, నా తండ్రి సమానులు. వారు ఇంకా మమ్మల్ని దీవిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అటువంటి దైవ సేవకులతో కలిసి పనిచేయడం మాకు సంతోషం. మంచిది. మీ అందరికి ఒక స్టోరీ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. వింటారా? స్టోరీ అంటే ఎంతమందికి ఇష్టం? ఇక్కడ కథ అంటే ఎంతమందికి ఇష్టం? చాలా మందికి ఇష్టం కదా. అయితే ఈ కథ వినే ముందు మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా వినాలని నేను ఆశపడుతున్నా. ఈ కథలో చాలా చాలా లోతైన విషయాలు ఉంటాయి. ఈ స్టోరీలో, ఈ కథలో మనకు ఉపయోగపడే కొన్ని ఉంటాయి. ఈ కథ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మన జీవితాన్ని మారుస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది. ఇది కథ అనడం ఎంత ప్రాధాన్యమో ఈ కథలో జరిగిన వాస్తవం కూడా అంతే ప్రాధాన్యం. అందుకే ఈ మాట మీకు తెలియచేయాలని ఆశతో మీ తండ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే ఒక మనుషుడు ఉన్నాడు, ఆ మనుషుడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఒక మనుషుడు ఉన్నాడు, ఆ మనుషుడికి ఒక కుమారుడు ఉన్నాడు, తండ్రి కొడుకులు. అయితే తండ్రి ఉద్యోగం ఏంటయ్యా అంటే, తండ్రి ఒక వంతెన మీద పనిచేసే వ్యక్తి. అనగా ఒక నది మీద ఒక వంతెన ఉంటుంది, ఆ వంతెన మీద పనిచేసే వ్యక్తి. ఆ వంతెన ఎలాంటిదంటే, నది అంటే తెలుసు కదా, చాలా పెద్దగా ఉంటుంది కదా నది. ఏరు చూసారుగా మీరు? ఏరు తెలుసుగా? ఏరుకు కనీసం ఒక 10 రెట్లకు పైగా వెడల్పులో ఉంటుంది. అంత పెద్ద దాని మీద మన కృష్ణా నది ఇవన్నీ మీరు చూస్తుంటారు. యమునా నది, ఆంధ్రాకి వెళ్తే కృష్ణా నది మనకు ఎదురవుతూ ఉంటుంది కదా. అంత పెద్ద నది. ఆ నది మీద ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ని ఎత్తడం దించడమే అని పని. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ నదిలో కొన్ని ఓడలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. నదిలోనేమో రవాణా శాఖ నడుస్తూ ఉంటుంది. అంటే వస్తువులు అవన్నీ ఓడల్లో తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఈ ఓడలు పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి అవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఈ బ్రిడ్జ్ని అలా తిప్పినప్పుడు ఏమవుతుందంటే, ఈ బ్రిడ్జి మధ్యగా ఉన్న బ్రిడ్జి 2గా చీలిపోద్ది. ఇట్లా ఉన్న బ్రిడ్జి కాస్త ఇలా తిప్పినప్పుడు అది 2గా చీలిపోయినప్పుడు ఏమైందంటే, కింద ఉన్న ఓడలన్నీ వెళ్ళిపోతాయి. మరలా ఎప్పుడైతే ట్రైన్ బ్రిడ్జ్, అది పైన ట్రైన్ వస్తుంది అని ఎవరికి ఫోన్ వచ్చినప్పుడు ఇతను ఏం చేయాలంటే, ఆ 2 మళ్ళీ కలిపి ఇలా తిప్పినప్పుడు ఆ 2 కూడా ఓపెన్ అయినవి కాస్త ఇలా క్లోజ్ అవుతాయి. అర్థమైంది? ఇప్పుడు ఆయన డ్యూటీ ఏంటో మీకు అర్థమైందా? సిగ్నల్ ఫోన్ వచ్చినప్పుడు ఆ బ్రిడ్జిని కలపాలి, మళ్ళీ కింద ఓడలు ఉన్నప్పుడు వాటిని పంపించడానికి మళ్ళీ బ్రిడ్జిని లేపాలి. ఇది అతని డ్యూటీ. అయితే ఒకరోజు కొడుక్కి సెలవు వచ్చింది. స్కూల్కి సెలవు రాగానే ఆయన అన్నాడు తెలుసా, డాడీ నేను ఎమ్మటి వస్తాను డాడీ నేను నీతో వస్తాను డాడీ అని చెప్పాడు. మనకు కూడా మన పిల్లలతో మనతో ఉండడం చాలా ఇష్టం కదా.
పిల్లలతో ఉండడం చాలా ఇష్టం. ఒకవేళ 4 రోజులు మీరు ఊరి పనికి పోయారు అనుకోండి, హైదరాబాద్ పోయారు అనుకోండి, తండ్రిలో చాలా మంది ఊర్లో పనికి పోతారు కదా. ఒకవేళ మీరు వెళ్ళారనుకోండి, ఏమనిపిస్తుంది చెప్పండి? నా కొడుకుని చూస్తే బాగుండు, నా బిడ్డను చూస్తే బాగుండు, వాళ్ళు ఎలా ఉన్నారో అనిపిస్తుంది కదా. చాలా సంతోషపడుతూ ఉంటాం పిల్లలతో. అయితే అలా సంతోషపడే ఆ తండ్రి కొడుకు ఊకే బతిమలాడుతుంటే ఏం చేయాలో అర్థం కాక, సరే రారా వెళ్దాంలే అని, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి అక్కడ అని చెప్పాడు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ డాడీ చెప్పాడు, అరే నువ్వు బయట ఆడుకో, ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి ఏం చేస్తానంటే నా వర్క్ నేను చేస్తాను, నువ్వు బయట ఆడుకో, చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తే, సరే డాడీ అని చెప్పాడు. ఆడుకుంటా ఉన్నాడు. అయితే దూరం నుండి ట్రైన్ వస్తూ ఉంది, ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయి ఉంది. దూరం నుండి ట్రైన్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయి ఉంది. ఈ కొడుకు అనుకుంటున్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాలని, డాడీ ట్రైన్ వస్తుంది, డాడీ ట్రైన్ వస్తుంది, నువ్వు అది తిప్పితే బ్రిడ్జి రెండు కలుస్తుంది, ట్రైన్ వెళ్ళిపోద్ది కనుక డాడీ డాడీ అని కేకలేస్తూ ఉన్నాడు. డాడీ వినట్లే, ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకంటే అతనికి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది కదా, అది వింటూ ఉన్నాడు. అయితే ఈ కుర్రాడు ఏం చేశాడంటే, మా డాడీ చూశాడో లేదో, మా డాడీకి తెలుసో తెలియదో, అసలు ఏమైపోతుందో అని ఆలోచించి, ఈ వ్యక్తి వాళ్ళ డాడీ తిప్పడం ఇంతకుముందు చూశాడు కాబట్టి వెళ్ళి అది తిప్పుదామని ప్రయత్నం చేసి అందులో పడిపోయాడు. వాళ్ళ డాడీగా ఫోన్ కట్ చేసి రాగానే చూసి అది తిప్పేలోపు ట్రైన్ దగ్గరకు వచ్చేసింది. అది తిప్పే సమయానికి కొడుకు చూస్తే అందులో ఇరుక్కొని వెళ్ళిపోయాడు. ఒకవేళ దీన్ని ఇలా తిప్పేస్తే కొడుకు పీస్ అయి చచ్చిపోతాడు. ఒకవేళ తిప్పకుండా ఆగిపోతే ఏమైంది? కొన్ని వందల మంది ట్రైన్లో వచ్చే వాళ్ళు నదిలో పడి చచ్చిపోతారు. అర్థమవుతుంది మీకు ఇక్కడ సిచ్యువేషన్? ఒకవేళ తిప్పేస్తే కొడుకు చచ్చిపోతాడు, తిప్పకపోతే ప్రజలు చచ్చిపోతారు. ఇప్పుడు ప్రజలు చచ్చిపోవాలా, కొడుకు చచ్చిపోవాలి? రెండిట్లో ఒకటే ఆప్షన్ ఆయనకి ఉంది. ఇప్పుడు కొడుకుని చంపేస్తే ప్రజలు కాపాడబడతారు, ఒకవేళ కొడుకుని కాపాడుకోవాలంటే అంతమంది చచ్చిపోతారు. ఈ తండ్రి అలా వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. అరే ఏం చేయాలరా అని ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ లోపల నుండి కేకలు వేస్తా ఉన్నాడు, డాడీ నన్ను తీ, డాడీ నన్ను కాపాడు, డాడీ అని కేకలేస్తున్నాడు. అంత కేకలేస్తా ఉంటుంటే తండ్రి ఏం చేయాలో అర్థం కావట్లే. ట్రైన్ ఏమో దగ్గరకు వచ్చేస్తూ ఉంది. ఒక నిర్ణయానికి వచ్చేసాడు తండ్రి, నా కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కాపాడబడాలి, వాళ్ళందరూ ప్రాణంతో ఉండాలని అలా తిప్పడం స్టార్ట్ చేశాడు. ఇరుక్కున్న కాలు ఇంకా లోపలికి వెళ్ళి చుట్టుకుంటుంది, పటపట ఇరిగిపోయింది ఎముకలో. కొడుకు కేకలేస్తాడు, డాడీ కాళ్ళు వస్తుంది, కాలు ఇరిగిపోతుంది, డాడీ ఎంత ఏడుస్తున్నాడు అంటే అంత ఏడుస్తున్నాడు. తండ్రి గుండె పగిలిపోతుంది. అంత కేకలేస్తున్నా అలాగే మౌనంగా ఉండి మళ్ళా తిప్పడం స్టార్ట్ చేశాడు. ఆఖరికి కొద్దిసేపు కేకలు అరుపులు వినపడి అన్న వినండి అన్న, మీకోసం ఈ మాట చెప్తున్నాను, వాస్తవంగా చెప్తున్న మాట, మీరు చాలా జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. అయితే ఆ రీతిగా తిప్పినప్పుడు ఏమైందంటే కొద్దిసేపటికి స్వరం వినపడలేదంటే అర్థం ఏంటో తెలుసా? చచ్చిపోయాడు. ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతను ఏడుస్తుంటే, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తాం, పిచ్చోడ్రా వాడు ఏడుస్తున్నాడు. ట్రైన్లో ఉన్న వాళ్ళు దూరం నుండి చూసి అలా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ట్రైన్లో తాగుతూ వెళ్తూ ఉన్నవారు, అరే ఆడు పిచ్చోడ్రా, ఆడు ఏడుస్తున్నాడు, ఆడు చూడండి అని హేళన చేస్తుంటే తండ్రి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. అయ్యో ఏంటి అని ఏడుస్తూ ఉన్నాడు. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, తన తండ్రి తన కొడుకుని ఎందుకు పోగొట్టుకున్నాడయ్యా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడటానికి. యేసు ప్రభు వారిని కూడా దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించాడో తెలుసా? చంపబడటానికి, చచ్చిపోవడానికి. అందరు బతకడానికి మనం వస్తాం, కానీ యేసు ప్రభు వారి యొక్క పరిస్థితి ఏంటయ్యా అంటే చచ్చిపోవడానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే ప్రజలందరూ నశించిపోకూడదని, ప్రజలందరూ కూడా ఎంత మాత్రం కూడా నరకానికి వెళ్ళకూడదని ఆయన ప్రేమించాడు మనల్ని. అందుకే చూడండి, బైబిల్ ఒక మాట చూద్దామా? యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే చూడండి, అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని రాయబడలే, ఎంతో అని రాయబడి ఉంది. ఎంతో అన్నదానికి లిమిట్ ఉందా అండి? చాలా అన్నదానికి ఏమన్నా కొంచెం అని ఉందా? కొలత ఉందా? లేదు. దేవుడు ఎంతగా మనుషుల్ని ప్రేమించాడంటే చాలా ప్రేమించి ఏం చేశాడయ్యా అంటే తన కుమారుణ్ణే బలివ్వడానికి సిద్ధపడ్డాడు. ఆయనే యేసు ప్రభువారు. ఎందుకయ్యా యేసు ప్రభువారు శిలవేయబడ్డారు? ఎందుకయ్యా యేసు ప్రభువారు లోకానికి వచ్చాడు? ఎందుకయ్యా ఆయన చంపబడ్డాడు అంటే మనుషుడు చేసిన పాపాన్ని తీసివేయడానికి ఆయన చంపబడ్డాడు. మనుషుడు ఒకవేళ అలాగా పాపంలో ఉండినట్లయితే ఏమవుతుందంటే చచ్చిపోతాడు, అనగా దాని అర్థం రెండవ మరణానికి వెళ్ళిపోతాడు.
అలాగ నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది కనుక ఆయన ఎంతో ప్రేమించాడు కనుక తన కుమారుణ్ణి పంపించాడు. ఈ తండ్రి ఏ రీతికైతే తన కొడుకుని పోగొట్టుకొని ప్రజల్ని కాపాడాలనుకున్నాడో, దేవుడు కూడా తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించి ఆయనను శిలువ మరణం పొందేలాగా చేశాడు. ఎందుకయ్యా యేసు ప్రభు వారి లోకానికి రావాలి? ఎందుకయ్యా యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఎందుకు చచ్చిపోవాలి అంటే, ఒక మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. గుంటలో పడిన వాడిని గుంటలో ఉన్నవాడు కాపాడగలుగుతాడా? బావిలో పడినవాడు బావిలో ఉన్నవాడు కాపాడగలుగుతాడా? కాపాడలేడు. ఎక్కడుండాలి బావిలో పడినవాడు కాపాడాలంటే? ఎక్కడుండాలి? పైన ఉంటే అరే తాడేస్తున్నా పట్టుకోరా గట్టిగా నేను గుజ్జుతా అంటాడు. ఒకవేళ ఇద్దరు బావిలో ఉంటే కష్టం. అందుకే ఒకసారి గమనించండి, పాపంలో ఉన్న మనుషుణ్ణి పాపంలో ఉన్నవాడు కాపాడలేడు. పాపం చేసిన వాడిని కాపాడలేడు కనుక పాపము లేనివాడు కావాలా. భూమి మీద పాపము లేనివారు ఎవరైనా ఉన్నారా? నన్ను మొదలుకొని మనమందరం ఏదో ఒక తప్పు చేసిన వారమే. మాట ద్వారా కావచ్చు, ఆలోచన ద్వారా కావచ్చు, అది ఏ పద్ధతిలోనైనా. కారణం ఏంటిదో తెలుసా? పాపములో ఉన్నవాడిని కాపాడలేడు గనుక పరలోకము నుండి దేవుని కుమారుడు దిగొచ్చాడు. ఎందుకంటే మనుషుణ్ణి ఎవరు వారు కాపాడుకోలేరు. ఒకవేళ రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంటే ఒకవేళ పొరపాటున గుంజిను కాపాడవచ్చు, కానీ అతడు నరకానికి పోకుండా ఉండేలాగా నువ్వైతే కాపాడలేవు. ఒకవేళ ఏదైనా ఆపద వస్తే ఆదుకోగలవేమో, కానీ అతడు నరకానికి వెళ్ళకుండా మాత్రం నువ్వు ఆపలేవు. అందుకే దేవుడు ఏం చేసినట్టు తెలుసా? నేను మాత్రమే వెళ్ళి చేయగలను కాబట్టి నేను వెళ్ళి ఒక మనుషుడిగా పుట్టి నేను ఈ పని చేయాలని ఆశతో వచ్చి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారు తన రక్తము కార్చాడు. బాగా గుర్తుందా? మన పాపం పోవడానికి మనం ఏం చేస్తామంటే మేకల రక్తాన్ని కానీ కోడల రక్తాన్ని కానీ మనం వెళ్ళి దేవుడి దగ్గర బలిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటిదో తెలుసా? నేనే ఒక బలి అయ్యాను, నేనే ఒక మనుషుడిగా వచ్చి బలి అయిపోయాను అంటున్నాడు. అంటే దేవుడు ఎందుకు బలయ్యాడయ్యా అంటే మనుషుడి యొక్క పాపాన్ని తీసివేయడానికి. ఇదిగో ఆయన బలయ్యాడు, ఆయన చచ్చిపోయాడు. ఇది చాలా సీరియస్ విషయం. ఒకసారి గమనించండి. నా భార్య నా కొరకు చచ్చిపోదు, నా తండ్రి నా కొరకు చచ్చిపోడు, నా తల్లి నా కొరకు చచ్చిపోదు. నా కొరకు ఎవరైనా ఈ లోకంలో చచ్చిపోతారంటే అసంభవం. ఈ మధ్య ఒకసారి నేను హాస్పిటల్లో చూసినప్పుడు తన భర్త చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే తన భార్యని అడిగారు డాక్టర్లు, నీ కిడ్నీ ఏమైనా ఇస్తావమ్మా? ఒక కిడ్నీతో నువ్వు బతకొచ్చు, ఇంకో కిడ్నీ నీ భర్తకేస్తే నీకు మ్యాచ్ అయింది, మీ ఇద్దరు కూడా కరెక్ట్గా నీ కిడ్నీ సెట్ అయ్యేటట్లుంది, మేము చూసాం, ఇస్తావా అమ్మ అంటే నేను ఒక కిడ్నీతో నేను బతకలేను, నేను ఇవ్వను, ఆయన పోతే పోనీ అన్నదే. అంటే ప్రేమ ఈరోజు మనుషులు అంతగా ప్రేమించగలుగుతున్నారా? చాలా కష్టం. కానీ దేవుడు మాత్రమే ప్రాణం అర్పించాడు, దేవుడు మాత్రమే ప్రాణం పెట్టాడు, అది నన్ను నిన్ను రక్షించడానికి. అన్నలారా అక్కలారా, మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ మీకు అర్థమైతే చాలా సంతోషం. బాబాయ్ చెప్తున్నాడు అర్థమవుతుందని, నాకు చాలా సంతోషం. ఎందుకంటే దేవుని ప్రేమ ఎంతో గొప్పది, దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమ ఎంత గొప్పదయ్యా అంటే ప్రాణం పెట్టి ఎంత గొప్పది. అమ్మలారా అయ్యలారా, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషుడి కోసం దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుడు తన ప్రాణాన్ని పెట్టిన మనుషులు ఏం చేస్తున్నారంటే లెక్క చేయట్లే. అక్కడ కొడుకు చచ్చిపోయి తండ్రి అలా ఏడుస్తున్నప్పుడు ట్రైన్లో వెళ్ళేవారు ఏం చేస్తున్నారంటే తెలుసా? పిచ్చోడు ఆడ ఈడ అని మాట్లాడుతున్నారు. అలాగే యేసు ప్రభు వారి గురించి కూడా ఈ లోకంలో ఏం జరుగుతుందయ్యా అంటే ఆయన అండి బ్రిటిష్ వాళ్ళ దేవుడు, ఆయన అండి తెల్లల్లో దేవుడు, ఆయన అండి పలానా కులానికి చెందిన దేవుడు అని చాలా మంది మాట్లాడతాడు. కానీ ఒక మాట చెప్పనా? దేవుడు అంటే అర్థం సర్వ సృష్టికి కూడా ఒక్కడే అని అర్థం. దేవుడు అంటే భూమి మీద అధికారం కలిగిన వాడు, దేవుడు అంటే పరలోకంలో అధికారం కలిగిన వాడు, దేవుడు అంటే సృష్టి మీద అధికారం కలిగిన వాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఒక ప్రాంతానికో ఒక మతానికో ఒక కులానికో లేదా ఒక సంబంధానికో పెట్టడానికి వీలు లేదు, అవకాశం లేనే లేదు. తెల్లోడైనా నల్లోడైనా ఎలాంటి కలర్ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా వారందరూ మనుషులు దేవుని పోలికలో దేవుడు తయారు చేసుకున్నాడు. మనమంతా ఒకటే. మరి ఎందుకై వాడు తెల్లగా ఉన్నాడు, మనం ఎందుకు నల్లగా ఉన్నామంటే మనం భూమధ్య రేఖకు దగ్గర ఉన్నాం, మనకి ఎండ బాగా కొడుతుంది, అందుకే మనం నల్లగయ్యాం. కానీ అమెరికాలో ఉన్నాడు కానీ ఇంకా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ తెల్లగా ఎందుకు ఉంటారంటే వాళ్ళకి అసలు ఎండే కొట్టదు. ఎందుకంటే ఎప్పుడు చల్లగా ఉంటుంది, ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది. అలాంటి ఏసీలో ఉన్నాడు ఎట్లుంటాడు, ఏసీ బయట ఉన్నాడు ఎట్లుంటాడు, చాలా తేడా ఉంటుంది కదా. ఆ రీతిగా రంగు మారింది కానీ ఇంకొక పద్ధతిలో ఏమీ కాదు. నువ్వు కూడా 10 రోజులు ఏసీలో ఉంటావు, నువ్వు కూడా బాగానే ఉంటావు. హల్లెలూయా. కానీ ఒక మాట మీరు గమనించండి, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే మనుషులందరినీ ఏకము చేసి అందరూ ప్రేమతో బతికి అందరూ పరలోక రాజ్యము చేరాలని ఆశతో వచ్చాడు. అన్నలారా అక్కలారా, ఈరోజు ఒకసారి ఆలోచిస్తావా? దేవుడే తనను తాను తగ్గించుకొని ఆ రీతిగా ఉంటే
మనల్ని మనం ఎంత తగ్గించుకోవాలండి? కొంతమంది నువ్వేనా చెప్పేదే అనే స్థితికి వెళ్తాం మనం. కానీ దేవుడు ఆయన తగ్గించుకున్నాడు. దేవుని మాట ఈరోజు నువ్వు వింటున్నావా? దేవుని ప్రేమ నీకు అర్థమవుతుందా? అందుకే బైబిల్లో రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని, అద్భుతమైన కుమారుణ్ణి, ఏకైకైన కుమారుణ్ణి ఏం చేశాడయ్యా అంటే పుట్టిన వాణి యందు, అంటే యేసు ప్రభు వారు పుట్టాడు ఈ లోకంలో. ఎవరైతే పుట్టారో, యేసు ప్రభు వారు పుట్టారో ఆయన యందు మనం ఏం చేయాలంటే, రక్షించబడాలంటే విశ్వాసం ఉంచాలి. మనం ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే ఏంటి అంటే నమ్మకం. ఆయన నన్ను కాపాడాడు, ఆయన నా కొరకు చచ్చిపోయాడు, ఆయన నా కొరకు తిరిగి లేచాడు అనే నమ్మకం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అక్కడ రాయబడిన మాట, అయితే విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక, అంటే నరకానికి వెళ్ళక, నాశనం అవ్వక నిత్య జీవానికి వెళ్తాడంటే పరలోక రాజ్యం చేరతాడు. బైబిల్ చెప్తున్న మాట, మన కొరకు ఎవరైతే ఈ లోకానికి వచ్చి చనిపోయారో ఆయనను మనం స్వీకరించినప్పుడే నరకం నుండి తప్పించబడతామని దేవుడు చెప్తున్నాడు. అదే మాట నేను నమ్మాను, నీకు కూడా తెలియచేయడానికి వచ్చి ఉన్నాను. యేసు ప్రభు వారు పాపం నుండి నన్ను విడిపించాడు, దౌర్భాగ్యమైన జీవితం నుండి నన్ను విడిపించాడు, భయంకరమైన పరిస్థితి నుండి నన్ను విడిపించాడు, అనేకమైన చెడ్డ అలవాట్ల నుండి నన్ను దేవుడు రక్షించి విడిపించాడు. అదే రీతిగా సహోదరులైన మిమ్మల్ని అందరినీ ప్రేమించి కూడా నేను పొందిన మేలు మీరు కూడా పొందుకోవాలనే ఆశతోనే మీ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. అర్థమవుతుందా? దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమ మనం తెలుసుకుంటే మనం కూడా ప్రేమించడం స్టార్ట్ చేస్తాం కదా. ఇంట్లో ఎవరైనా తాగే వాళ్ళు ఉన్నారనుకోండి, కొడుకులు కూడా తాగుతారా? తాగరా? అలా అంటారు. ఏం చేస్తాడు తెలుసా? అరే నువ్వు తాగేవంటే బాగోదంటాడు. వాడు ఇట్లా చూసిపోతాడు. ఎందుకు చూసిపోయిండు? నువ్వు తాగుతా నా చెప్తావే అన్నట్టు కదా. కానీ ఒక మాట చెప్పనా, ఒక తండ్రి ఒక కొడుకు పరిస్థితి కూడా మీకు చెప్తాను, వినండి ఈ మాట. ఎందుకంటే ఒక తండ్రి తన కొడుకు బర్త్డే, చిన్న బర్త్డే, అబ్బాయి 5 సంవత్సరాల అబ్బాయి, తన బర్త్డే గ్రాండ్గా చేశాడు, చాలా గ్రాండ్గా. ఎంత గ్రాండ్గా అంటే ఆ ఊర్లో కానీ ఆ ప్రాంతంలో కానీ ఆయన చేస్తే అంత గొప్పగా ఇంకొకరు ఎవరు చేయనంత గ్రాండ్గా చేశాడు. ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చాడు, బిర్యానీ పెట్టాడు, అన్నీ చేశాడు. ఆఖరికి ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయేటప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి, అంటే పంపించడానికి వెళ్ళాడు. పంపించడానికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో తెలుసా? బర్త్డే చేసుకున్న కొడుకు మంటల్లో కాలిపోతా ఉన్నాడు. భయంకరమైన కేకలు, డాడీ డాడీ కేకలేస్తున్నాడు, మంటలన్నీ అంటుకుంటాయి. అరే ఏం చేయాలి అర్థం కావట్లేదు. లోపలికి వెళ్ళి చూడగానే కొడుకు అప్పుడే బర్త్డే చేసుకున్నాడు, అప్పుడే మంచి హ్యాపీగా ఉన్నారు. కానీ శరీరం అంతా కాలిపోయింది. ఇంచుమించు 70% వరకు శరీరం కాలిపోయింది. చూస్తే లోపలికి వెళ్ళి మంటలారిపోయేసరికి కొడుకు కోమాలోకి వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి అల్లబోదబో తీసుకొని వెళ్ళిపోయారు. ఎంత తీసుకొని వెళ్ళిపోయినా ఆ కొడుకు ఏం జరిగిందో అర్థం కావట్లే, ఎట్లా కాలాడో అర్థం కావట్లే. ఎవరైనా అంటించారా, వాడుకు వాడు అంటించుకున్నాడా, అసలు ఏం జరిగిందో తెలియట్లే. వీళ్ళందరూ కూడా బయట ఉన్నారు. ఆఖరికి కొడుకు కోమాలకు వెళ్ళిపోయాక ఎన్నో రోజులకు ఎదురు చూస్తా ఉన్నాడు, ఎప్పుడు కోమాలో ఉండి వస్తాడా, అసలు ఏం జరిగిందని చెప్తాడా అని తండ్రి, తల్లిదండ్రులు అందరూ కూడా, బంధువులు అందరూ కూడా అక్కడ కూర్చొని వేదన పడుతూ ఉన్నారు. ఒక రోజు వాడు కోమాలో నుండి బయటకు వచ్చాడు. డాక్టర్లు చెప్పాడు, అయ్యా నీ కొడుకు కోమాలో నుండి బయటకు వచ్చాడు, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పగానే పరుగుని వెళ్ళిపోయారు కొడుకు దగ్గరికి. వెళ్ళిపోయి, అరే నాన్న ఏం జరిగిందిరా, అసలు ఏం జరిగింది, నిన్నెవరు కాల్చారు, అసలు నీకు ఎట్లా మంటలు అంటుకున్నాయిరా, చెప్పండి డాడీ. నేనేం చేయలేదు డాడీ అంటున్నాడు. అరే చెప్పురా, నిన్నేమన్నాను కానీ చెప్పురా, ప్లీజ్ రా చెప్పురా. డాడీ నేనేం చేయలేదు డాడీ. చెప్పురా డాడీ, నువ్వేం చేసావో అదే నేను చేశాను. అర్థం కాలేదు తండ్రికి. మంటలు అంటుకోవడానికి కారణం నేనేం చేశానో అదా అంటున్నాడు. నువ్వేం చేసావో నేను అదే చేశా. ఇంతకీ నేనేం చేశా? డాడీ నువ్వు గ్లాస్లో మందు పోసుకున్నావా, అలా తాగడానికి నువ్వు ఇట్లా స్టైల్ కాలు మీద కాలేసుకొని తాగుతున్నావు కదా, నేను కూడా అలా తాగుదామని ఇట్లా నోటి దగ్గర పెట్టుకున్నా. మీరు బయటికి వెళ్ళిపోయినప్పుడు అది బాగా మంట అనిపించి శరీరం మొత్తం పడిపోయింది మీద. నెక్స్ట్ నువ్వు సిగరెట్ కాల్చుకొని తాగావు కదా, అలాగే కాలుద్దామని గీసేసరికి మంట శరీరానికి అంటుకుంది, మంట మొత్తం అంటుకుంది. డాడీ నువ్వేం చేసావో అదే చేశా, నువ్వేం చేసావో అదే నేను చేశా. అర్థమవుతుందా మీకు? ఏం చేసావో నేను అదే చేశా. తాగేటప్పుడు, సిగరెట్ తాగేటప్పుడు కొడుకు చూస్తున్నాడు, మీ పిల్లలు కూడా చూస్తారు, జాగ్రత్త. మీరు అనుకోవచ్చు మీ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. మీ పిల్లలు బాగుండాలంటే ముందు మీరు బాగుండాలా. ఈ చెట్టు ఫలాలు బాగుండాలంటే, చెట్టు కాయలు మంచి తీగ ఉండాలంటే ముందు చెట్టు బాగుండాలా, అంతేనా కాదా? చెట్టు బాగలేకపోతే కాయలు కూడా బాగోవు. మన పిల్లలు బాగుండాలి అంటే ఖచ్చితంగా మనం బాగుండాలి. ఆ తండ్రి ఆ రోజు నుండి తాగడం, సిగరెట్ తాగడం మానేశాడు. ఎందుకయ్యా అంటే
అర్థమైపోయింది, నా ద్వారా నా కొడుకు ఇలా అయిపోయాడు. అంటే నా కొడుకు ఒకవేళ చచ్చిపోతే దానికి కారణం నేనే కదా అని ఆ రోజు నుండి తను మార్చుకున్నాడు. యేసు ప్రభువు వారి లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే మనుషులను మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా. మనుషులను మార్చడం అంటే ఈ రంగు ఇంకొకటో కాదు. ఈ హృదయం ఉంది చూసారా, ఈ హృదయాన్ని మార్చడానికి వచ్చాడు. ఈ హృదయంలో మార్పు కోరుకుంటున్నాడు దేవుడు. అమ్మా, నువ్వు దేవుడిని నమ్ముకోవడం అంటే ఏదో చేయాల్సిన అవసరం లే, ఈ హృదయంలో మార్చుకుంటే చాలు. అయ్యా, నువ్వు దేవుడిని నమ్ముకోవడం అంటే ఏదో చేయాల్సిన అవసరం లే, ఈ హృదయంలో మార్చుకుంటే చాలు. దేవుడు అదే చెప్తున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు. ఎందుకంటే హృదయము అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది రాయబడి ఉంది బైబిల్లో. మన హృదయమే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. మన హృదయమే మనకి ఎంతో ఇబ్బంది పెడతా ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు అది చాలా అది మోసకరమైనది అని చెప్తున్నాడు. దయచేసి మనం అందరం కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఇక నుండి ఎలాంటి తప్పులు చేయక యేసు ప్రభు వారిని దేవుడిగా విశ్వసించి ఆయన యందు నమ్మకం ఉంచితే మనం నిత్య జీవం చేరతాం, పరలోక రాజ్యం చేరతాం, ప్రభు దగ్గరకు వెళ్తాం. అది దేవుడు కోరుకొని ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా ఆ పని చేయగలిగితే ఆ తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషపడేలాగా మనం ఉండాలా, అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీకు ఆస్తిని ఇస్తున్నాడు, అంతస్తుని ఇస్తున్నాడు. నువ్వు ఏ రీతిగా ఉన్నా దేవుడు సహాయం చేస్తున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఇకనైనా మారితే బాగుండు అనే ఆశ. మనం కూడా చెడిపోయే కొడుకుని చూసి చెడగొట్టుకొని ఆయన చంపేయం కదా, మారుతాడని ఎదురు చూస్తాం కదా. దేవుడు కూడా అలా ఎదురు చూస్తున్నాడు. నా తల్లిని హింసించిన వాడిని నేను, నా తల్లిని ఇబ్బంది పెట్టిన వాడిని నేను, నా తండ్రిని బాధ పెట్టిన వాడిని నేను మారేదాకా నా తల్లిదండ్రులు అలాగే ఉన్నారు. నా తల్లిదండ్రులు దేవుడు నమ్ముకొని వారు ఎంతగానో నా కొరకు ప్రార్థన చేశారు. ఎంత దౌర్భాగ్యుడిగా బతికానో దేవుడు నన్ను మార్చుకున్నాడు. నేను ఈ రోజున ఒక ప్రయోజకుడిగా ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. అమ్మలారా, అన్నలారా, మనమందరం కూడా యేసయ్య దగ్గరకు రాగలిగితే మన హృదయాన్ని దేవుడు మారుస్తాడు. మీ అందరికి కూడా ఈ మాట మీద తెలియజేస్తా ఉన్నా. మరొకసారి ఆ మాట చదివి నేను ముగిస్తాను. చూడండి ఏమంటున్నాడంటే, చూడండి ఆ మాట రాయబడుతున్నా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక ఏం చేస్తారట? నిత్య జీవం పొందుతారు. మనమందరం కూడా నిత్య జీవం పొందుతాము గాక, పరలోక రాజ్యము చేరుతాము గాక. దేవుడి మాటలు దీవించును గాక. సహకరించిన తండా ప్రజలందరికీ కూడా నిండు వందనాలు. అయిపోయింది మీటింగ్, కొద్దిసేపే, ఇంక 10 నిమిషాలు అయితే అయిపోతుంది. అమ్మా, మీరందరూ కొన్ని మాటలు విన్నారు, అయ్యా కొన్ని మాటలు విన్నారు. చేతులు జోడించి చెప్తున్నా, ఈ మాటలు ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళాక పండుకునే ముందు ఈ మాటలు వాస్తవమా కాదా, ఇది కరెక్టా కాదా అని ఒకసారి ఆలోచించండి. ఏం చేయాల్సిన అవసరం లే. మీకు కరెక్ట్ అనిపిస్తే ఏసేది ఒక మాట చెప్పండి, నాతో ఈరోజు నువ్వు మాట్లాడావు ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడావు, నా హృదయాన్ని సరి చేసుకుంటా. ఒక్క మాట చెప్పి నువ్వు హృదయాన్ని సరి చేసుకో, ఆయన సంతోషిస్తాడు. అంత మించి మనం ఏం చేయాల్సిన అవసరం లే. హల్లెలూయా. అదొక్క మాట చాలు. నీ హృదయం నుండి ఆ మాట వస్తే, నేను మారిపోతాను ప్రభువా, నువ్వు నాతో మాట్లాడావు, నన్ను సరి చేయడానికి మాట్లాడావు, అదొక్కటి చాలు ప్రభువా, నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నన్ను బాగు చేయడానికి, నన్ను మంచిగా ఉండవని చెప్పడానికి లోకానికి వచ్చావు. మీకు ఒకటి తెలుసా, యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక్క తప్పు కూడా చేయలేదు. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసు? యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు నాలో తప్పు ఉందని నిరూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని సవాల్ వేశాడు. ఆ మాట నేను చెప్పగలను ధైర్యంగా? అమ్మ, మనం చెప్పగలమా? ఎవరైనా ఏదో ఒక్కొక్క మనలో తప్పులు ఉంటాయి కదా. కానీ ఆయన లోకానికి వచ్చి ఎలా ఉన్నాడంటే ఒక్క తప్పు కూడా చేయకుండా ఉన్నాడు. బా, ఎంత గ్రేట్ అండి. మనం ఏమంటాం తెలుసా? తప్పు చేయడం ఎవడు ఉన్నాడండి ఈ లోకంలో అంటాం కదా. కానీ ఆయన ఉన్నాడు అంటే మనల్ని కూడా ఉండమని చెప్తున్నాడు. ఆ రీతిగా మనం ఉందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించిన గాక. సమయం ఇచ్చిన అయ్యగారికి నిండు వందనాలు. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఉన్నటువంటి స్వర్ణ సిస్టర్ గారు వస్తారు. వారు బంగ్లాలో పరిచర్య చేస్తున్నారు. అద్భుత రీతిలో వారి యొక్క ప్రాంతంలో కూడా దేవుని ఆరాధన జరిగింది. పట్టపగలే జరిగింది. దగ్గర 200 మంది అనేక ప్రాంతాల నుంచి మరి వచ్చారు. అమ్మగారు కూడా ఈ యొక్క ప్రాంతానికి మనలను ప్రేమించి వచ్చారు. స్వర్ణ సిస్టర్ గారికి వారి పాపగారు చక్కని పాటలు పాడుతున్నారు. ఆ వారి పాపే కనుక అమ్మగారు మన మధ్యలో ఉండి ప్రార్థన చేస్తారు. ఈ తండా గ్రామం దీవించబడాలి, వారి బిడ్డలు దీవించబడాలి అనే ఆలోచనతో ఈ సంఘం ఆశీర్వదించబడినట్లుగా ప్రార్థిద్దాం. హల్లెలూయా. మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మరి అందరూ అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు మరి అందరూ ఎంతో ఓపికతో మరి దేవుని వాక్యం విన్నందుకు మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మరి
హల్లెలూయా. మరి నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నా. స్తోత్రం యేసు ప్రభా. మరి నా సాక్ష్యం ద్వారా అనేకులు బలపడి మారుటకు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఒకప్పుడు నేను దేవుడే లేడని ఎంతోమంది పాస్టర్లను కొట్టిన. హల్లెలూయా. నా సాక్ష్యం ఏంటంటే నేను మాజీ నక్సలేట్ను. హల్లెలూయా. మరి కొత్తగూడెం ప్రాంతము, మరి సతీష్ గౌడ్ ప్రాంతము, ఆ ఏరియాలో మరి మేము ఉండేవారము. మరి దేవుడు ఎన్నో సమయాలలో ఎన్కౌంటర్లో కూడా నన్ను చనిపోకుండా కాపాడి, మరి జైలు నుంచి కూడా నాకు బెయిల్ రాదన్నా కానీ దేవుడు బెయిల్ ఇప్పించి మరి బయటికి తీసుకొచ్చి, మరి చాలామంది ఇట్లా సువార్త చేసేవారిని, మరి సేవ చేసేవారిని, పాస్టర్లను కొట్టిన. హల్లెలూయా. మరి అలాంటి నన్ను ఈరోజు అదే పరిశుద్ధ బైబిల్ పట్టుకొని నిజమైన దేవుడు యేసుప్రభుని చెప్పుటకు దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు. హల్లెలూయా. మరి మీరందరూ ఈ వాక్యము మరి దేవుని మాటలు విన్నారు కాబట్టిగా మీతో కూడా ఏదో ఒక రోజు దేవుడు మాట్లాడతాడు. మరి మనకున్న ఈ లోకంలో ఎంతో మరి శ్రమలు, మరి కష్టాలు, బాధలు అనుభవిస్తున్నాం. తెలియని బాధ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య. ఆ సమస్యలన్నీ పోవాలంటే ఖచ్చితంగా యేసు ప్రభుని మనము అంగీకరించాలి. హల్లెలూయా. మరి ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసు ప్రభా. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, మా దేవ, మరి అందరి దేవానికే వందనాలు తండ్రి. అయ్యా మరి తండలో మరి నాయన ఈ అవకాశం ఇచ్చినందుకే వందనాలు యేసు ప్రభా. నీ దాసుడు ఎంతో ప్రేమించిన తండ్రి అయా మరి అందరినీ సమకూర్చిన ప్రభా. అయా నీ సువార్త చేసుటకు నైనా అయా ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు యేసు ప్రభా. అయా నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని నింపండి తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున మీరు తాకమని అడుగుతున్న తండ్రి. ప్రతి బిడ్డకు కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలను యేసు క్రీస్తు నామములో పదలకల బంధిస్తున్నా. హిడిరి హౌస్ సభ బారి షిరి అందల గ్లోరీ యేసు ప్రభా. నీ ఆత్మ చేత నింపండి తండ్రి. మీరు తోడుగా ఉండండి. మరి ఎవరికైతే ఏ బాధలు ఉన్నాయో మాకైతే తెలియదు యేసు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి యేసు ప్రభా. అయా మరి నీ దాసుడు ఎంతో ప్రయాసపడి నీ వాక్యం చెప్పినాడు తండ్రి. అయా మరి కుమారుణ్ణి మరి పోగొట్టుకొని యేసు ప్రభా అనేక ప్రజలను రక్షించిన మరి నా తండ్రి ఆ తండ్రి ఎంతో దుఃఖంలో బాధలో ఉన్నాడు యేసు ప్రభా. కానీ అది వాళ్ళకి అర్థం కాక నా తండ్రి నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు ప్రభా. అయా అలాగనే నా తండ్రి నీ యొక్క పరలోకం నుంచి నా తండ్రి నీ కుమారుని మా కోసం అనుగ్రహించిన తండ్రి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం నాయన అయా నీ ఆఖరి బొట్టు వరకు మరి నీ కుమారుడు కార్చి ఉన్నాడు తండ్రి. యేసు ప్రభు ద్వారా అనేకులు రక్షింపబడుటకు సహాయం దయచేయండి దేవా. మరి ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించుటకు సహాయం దయచేయండి అయా. మా మాటలు వ్యర్థం పోవద్దు, మా ప్రయాసం వ్యర్థం కాదు నా ప్రభా. మీరే గొప్ప కార్యం జరిగించి చీకటంతా కొట్టివేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అవకాశం ఇచ్చి